ఈరోజు కొత్త అమావాస్య జాతర బర్మా ఆంధ్ర కాందశీకుల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో ముగింపులో భాగంగా ఈరోజు జయభారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో తెల్లవారుజాము 2 గంటల నుండి అమ్మవారికి దర్శనాలు కల్పించడం జరిగింది. తదనంతరం పంచామృత అభిషేకం దర్శనాలు తర్వాత అమ్మవారికి హోమగుండం ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత మధ్యాహ్నం 1:30 అభిజిత్ నగరంలో అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది. తదనంతరం రథోత్సవంలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి సాయంత్రం 5:33 అగ్నిగుండ మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత తిరిగి మహోత్సవం కార్యక్రమం వినోద కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఇది కంప్లీట్ ఈ రోజంతా ఇలాగే ఉంటుంది జనసందర్భంతో. ఇది ఇప్పుడు నుండి కాదు, 1963 నుండి బర్మా నుండి వచ్చిన బర్మా కాందశీకులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న పండుగ కాబట్టి చాలా విస్తృతంగా జరుగుతుందని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం. సుమారు 25,000 మంది దర్శించుకుంటారు. 10 రోజులు సుమారు చూసుకుంటే 3 లక్షల దాకా అయ్యి ఉంటుంది. 3 అన్నదానాలు జరిగాయి. తిరుపతి మహోత్సవం, రథోత్సవ మహోత్సవం చాలా 10 రోజులు పెట్టి ఎక్కడైనా పండుగ ఒక రోజుతో వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండే పండుగ ఏదైనా ఉన్నా ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద పండుగ బర్మా ఆంధ్ర కాందశీకుల నూకాల అమ్మవారి పండుగ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నా పేరు పెంట బుచ్చిబాబు శర్మ. ఈ దేవాలయం నేటికి 26 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. ఈ కొత్త అమావాస్య చాలా విశేషమైనటువంటి ఈ బర్మా కాందశీకులు అనేటువంటి ఆరాధ్య దైవము ఈ అమ్మవారు చాలా విశేషంగా 1964 నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమాలు, 72లో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట విశేషటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొత్త అమావాస్య 10 రోజుల ముందుగా ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అమావాస్య ఈరోజు చాలా విశేషటువంటి రోజు. ఈరోజు కనీసం ఒక 40-50 వేల మంది దర్శనం చేసుకుంటూ దేశ విదేశాల నుంచి కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా చేసేటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రజమాన ఆచార్య అత్యపరిసారు దాసదాసినాం సర్వే జనా సుఖినో భవంతు అంటే మనము, మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశం బాగుండాలని చెప్పేసి ఈ యొక్క ఆరాధన చేసేటువంటి కార్యక్రమం. ఈ చల్లని తల్లి నూకాంబిక అమ్మవారు అంటే మనందరికీ అన్నం పెట్టేటువంటి తల్లి. అటువంటి తల్లిని దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలతో సదా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గ్రామ అధ్యక్షులు జయభారత్ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు బొగ్గుసీని గారు, అలాగే ఆలయ ఈవో గారు రాజగోపాలరెడ్డి గారు, అలాగే ఆలయ అర్చకులు నా పేరు పెంట బుచ్చిబాబు శర్మ. జయభారత్ గారు బర్మా క్యాంప్ విశాఖపట్నంలో వేయించేసిన అమ్మవారు చాలా విశేషం ఉంటుంది కనుక భక్తులు పురపురలు ఎవరి మంది కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని మరీ కోరుకుంటున్నాం. జై నూకాంబిక. మొక్కుకొని వేసుకున్నాను. కొత్త అమావాస్యకి వేసుకున్నాను. మంచి జరగాలని వేసుకున్నాను. నూకాలమ్మ తల్లి బర్మా క్యాంప్. నేను 9 రోజులు వేసుకున్నాను. నాకు వినిపించింది ఇంకా తొక్కుతారు. రెండోసారి. నా పేరు కర్రీ నోకరాజు. కొత్త అమాస మాలేచ్చు వల్ల చాలా మంచి జరుగుతుంది. అమ్మవారిని నమ్ముకుంటే ఏది అన్యాయం జరగదు, శుభ్రంగా చూసుకుంటుంది. మనం ఏదైనా చేసినా సరే నీట్గా చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఉన్న ఆశలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఈ కొత్త అవసరం వల్ల అందరూ కూడా హ్యాపీగా బాగుండాలని అనుకున్నాం. అమ్మవారి జాతర హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏరియాలో నరేంద్ర కుమార్. నేను బర్మా క్యాంప్ గ్రామ ప్రజల్ని. నాకు మా గుడి వచ్చేటప్పటికి శ్రీ నూకాలమ్మ దేవస్థానం బర్మా క్యాంప్లో వెలిసింది. మేము మాల వేసామంటే కొత్త అమావాస్య చేసాము. అలాగే ఈ అమ్మవారి మాల వేయడం వల్ల మేము అనుకునే కోరికలు కూడా మొక్కులు కూడా అవుతాయి. అలాగే అమ్మవారి వేషాలతో వెరైటీ అలంకారాలతో కూడా అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది. అలాగే కొత్త అమావాస్య రోజున మాల వేసుకొని కూడా చాలామంది గుండాలు అయితే తొక్కుతారు. వేరే
మాలధారణలు వేసుకొని సోలాలు కూడా తొక్కుని వస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ బర్మా క్యాంపు నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా ఈ ఉత్సవం అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలా జరగాలనుకొని ప్రతి సంవత్సరం ఈ అమ్మలుగా నమ్మ నూకాలమ్మ వల్ల అవ్వాలని కోరుకుంటున్నాం.